నమస్కారం ప్రసాద్ మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్న్యూస్ ఎపిసోడ్ 1284కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మార్చ్ 4, 2022 టైం వచ్చేసరికి 5 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి శాంసంగ్ F23 5G ఫోన్ అయితే ఇండియాలో తీసుకొని రాబోతుంది. మార్చ్ 8వ తారీఖు 12 గంటలకి ఫోన్ అయితే ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. ఇది స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్తో వస్తుంది. ఇది 120Hz డిస్ప్లే అని చెప్తున్నారు. ఇది AMOLED LCD మనకేం తెలియదు. అది 5G ఫోన్ ఇది ఎఫ్ సిరీస్లో. చూద్దాం మరి ఎంత ప్రైస్లో తీసుకొస్తారో. ఇది మార్చి 8వ తారీఖు అయితే మనకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రాధే శ్యామ్ ఈ మూవీ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ముఖ్యంగా. మార్చి 11వ తారీఖు ఈ మూవీ అయితే లాంచ్ అవుతుంది. లాంచ్ అవుతుంది మనకు లాంచ్లే వస్తాయి అన్నమాట. రిలీజ్ కూడా లాంచ్ అని చెప్పేస్తాం మనం. మొబైల్ లాంచ్ అని చెప్పేసి మూవీస్ కూడా మనం లాంచ్ అవుతాయి అనమాట. రిలీజ్ అవుతుంది మూవీ మార్చి 11వ తారీఖు. సరే రిలీజ్ అవుతుంది బాగానే ఉంది. దానికి టెక్న్యూస్కి సంబంధం ఏంటని చెప్పి మీకు డౌట్ అయితే రావచ్చు. రాధేశ్యామ్ ట్రైలర్ని మెటావర్స్లో రిలీజ్ చేశారు. ఇదే అనుకుంటా ఫస్ట్ ట్రైలర్ మన తెలుగులో. మిగతాదని నాకు తెలియదు కానీ నేను వినడం అయితే మాత్రం ఇదే. మెటావర్స్లోకి వెళ్ళి మీరు రాధేశ్యామ్ మూవీ ట్రైలర్ అయితే చూడొచ్చు. మీరు మెటావర్స్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ మీరు ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. స్పేషియల్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ప్లే స్టోర్లో, యాప్ స్టోర్లో దొరుకుతుంది. యాప్ స్టోర్లో బాగానే వర్క్ అవుతుంది. ప్లే స్టోర్లో కానీ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ డివైస్ బట్టి ఉంటుంది. మీరు డివైస్ కొన్నిటికి సపోర్ట్ చేస్తుంది, కొన్నిటికి సపోర్ట్ చేయట్లేదు యాప్ అయితే. సో వన్స్ మీకు సపోర్ట్ చేసింది అనుకోండి, యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ అకౌంట్ తోటి మీ ఈమెయిల్ ఐడితో మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ కొన్ని బ్యానర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. రాధేశ్యామ్ వరల్డ్ అని చెప్పేసి ఒక బ్యానర్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత రాధేశ్యామ్లో పడవ ఉంటుంది కదా, మీకు ట్రైలర్లో పడవ పెద్ద పడవ కనిపిస్తుంటుంది. సో ఆ బోట్లో మీకు మెట్లు ఉంటాయి, పైకి ఎక్కాలి. పైకి ఎక్కి కూర్చొని జూమ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేస్తే మీకు అక్కడ బోట్లో కూర్చొని మీరు ట్రైలర్ అయితే వాచ్ చేయొచ్చు. అన్ని లాంగ్వేజ్లో అయితే అక్కడ ట్రైలర్ అయితే కనిపిస్తూ ఉంది. తెలుగు అక్కడ స్పెల్లింగ్ తప్పు ఉంది. ఇప్పుడైతే తర్వాత మారుస్తారో తెలియదు కానీ ప్రజెంట్ మేము చూసినప్పుడైతే తెలుగు స్పెల్లింగే తప్పు ఉంది అక్కడైతే. ఇది కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. కాకపోతే దీనిలో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీతో పాటు చాలామంది జాయిన్ అవుతుంటారు ఈమెయిల్ ఐడీలు ఎంటర్ చేసుకొని. చాలామంది ట్రైలర్ చూడడానికి వస్తుంటారు కదా, పడవెక్కుతుంటారు కదా, వాళ్ళు మైక్లు ఆఫ్ చేయట్లా గోల చేస్తూ ఉన్నారు. ఆ ట్రైలర్ మీరు చూసేదేమో కానీ వాళ్ళ గోల భరించారనమాట. అట్లయితే ఉంటుంది. ఫస్ట్ కాబట్టి ఇది వచ్చింది. ఫ్యూచర్లో ఇట్లాంటివి మనం చాలా చూస్తాం మెటావర్స్లో. చెప్పాక మెటావర్స్ ఫ్యూచర్. నెక్స్ట్ శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ S22 అల్ట్రా ఈ ఫోన్ ప్రీ ఆర్డర్స్కి వచ్చింది. ప్రీ ఆర్డర్స్ చేసిన శాంసంగ్ కస్టమర్స్లో ఒక 1000 మందిని పైగా వీళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు. సెలెక్ట్ చేసి మార్చి 5వ తారీఖు 17 సిటీస్లో వీళ్ళ చేత ఫోన్ని ఒకేసారి అన్బాక్సింగ్ చేయించబోతున్నారు. అండ్ అన్బాక్స్ చేయిస్తారు బాగానే ఉంది. కాకపోతే ఆ లక్కీ ఎవరైతే 1000 మంది ఉన్నారో వాళ్ళకి శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 అండ్ దాంతోపాటు శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 2 స్పెషల్ ఎడిషన్ అయితే ఫ్రీగా అయితే ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ మనకి iQOO నుంచి iQOO 9 SE ఈ ఫోన్ మార్చ్ 8వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకొని రాబోతున్నారు. iQOO 9 SE కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది మీకు స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో చాలా తక్కువ రేట్లో వస్తున్న ఫోన్. 31,000కి ఏమో వస్తుంది ఈ ఫోన్ అయితే. ఆ ప్రైస్లో ఏ ఫోన్ లేదు 888 ప్రాసెసర్ తోటి. అందుకే చాలామంది ఏమో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలామంది అడుగుతున్నారు అన్బాక్సింగ్ ఎప్పుడు అని చెప్పేసి. నెక్స్ట్ మనకి రియల్మీ 9 సిరీస్ సంబంధించి రియల్మీ 9 సిరీస్ అయితే లాంచ్ అయిపోతుంది ఇండియాలో. మార్చ్ 10వ తారీఖు రియల్మీ లాంచ్ చేస్తుంది. మొత్తం 2 ఫోన్స్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఒక వాచ్ కూడా లాంచ్ చేస్తున్నారు. ఫోన్స్ గురించి మాట్లాడుకుంటే రియల్మీ 9 SE లాంచ్ చేస్తున్నారు. SE అంటే ఇక్కడ మనకి స్పెషల్ ఎడిషన్ కాదు, స్పీడ్ ఎడిషన్ అంట. దీనిలో ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే 9 SEలో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 778 5G ప్రాసెసర్తో రావచ్చు. అందుకే దీనికి స్పీడ్ ఎడిషన్ అని చెప్పేసి పెట్టారు. బేస్ మోడల్ రియల్మీ 9 వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్తో రావచ్చు. 2 5G ఫోన్సే. చూడాలి ఎంత ప్రైజెస్లో వీటిని తీసుకొని వస్తారో. అండ్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్లీ వీళ్ళు AMOLED స్క్రీన్స్ తీసుకురావట్లేదు, LCD స్క్రీన్స్తోనే ఫోన్స్ తీసుకొస్తారు అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం మార్చి 8 వరకు వెయిట్ చేస్తే ఎలా ఉంటాయో అప్పుడు మనకు తెలుస్తుంది. కాదు ప్రాసెసర్ మంచిది. స్నాప్డ్రాగన్ 778G 5G మీరు iQOO Z5లో కూడా చూడవచ్చు ఈ ప్రాసెసర్. నెక్స్ట్ మనకి ఇండియాలో స్మార్ట్ టీవీ మార్కెట్ లిస్ట్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో షామీ ఉంది. షామీ మార్కెట్ షేర్ చూసుకుంటే 18% మార్కెట్ షేర్ ఉంది. సెకండ్ ప్లేస్లో శాంసంగ్ ఉంది 16%. థర్డ్ ప్లేస్లో LG 11%. ఫోర్త్ ప్లేస్లో సోనీ 6%. ఫిఫ్త్ ప్లేస్లో OnePlus కూడా 6%. ఇవి టాప్ 5 బ్రాండ్స్ అని చెప్పొచ్చు టీవీ మార్కెట్ పరంగా ఇండియాలో. నెక్స్ట్ మనకి ట్విట్టర్ నుంచి ట్విట్టర్ పోడ్కాస్ట్ని యాడ్ చేయబోతుంది వాళ్ళ ప్లాట్ఫామ్లో. ఒక ట్యాబ్ అయితే వీళ్ళు తీసుకొని వస్తున్నారు. ట్విట్టర్ స్పేసెస్ ఉంది కదా, దాని ప్లేస్లో మోస్ట్లీ వీళ్ళు ఈ ట్విట్టర్ పోడ్కాస్ట్ అయితే తీసుకొని రావచ్చు. దీని వర్క్ చేస్తుంది ట్విట్టర్ అయితే. ఫ్యూచర్లో మనం ట్విట్టర్ పోడ్కాస్ట్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఫిబ్రవరిలో 8,27,000 పైగా
ట్రాన్సాక్షన్స్ అయితే జరిగినాయి. మొత్తం ట్రాన్సాక్షన్ వాల్యూ చూసుకుంటే 452 కోట్ల పైగా లావాదేవీలు అయితే జరిగినాయి. జనవరి కొద్దిగా 2-3 డేస్ ఎక్కువ ఉంటాయి. ఫిబ్రవరి 28 రోజులేగా, అందుకే మనకి కొద్దిగా తగ్గింది అంతే తేడా. యూపీఐ పేమెంట్స్ వాడడం మాత్రం పెరుగుతూనే ఉంది. చాలామంది అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయారు. ఈవెన్ బెగ్గర్స్ కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయమని అడుగుతున్నారు. రీసెంట్గా కొన్ని న్యూస్లు కూడా చూసాం మనం. నెక్స్ట్ న్యూస్ నిన్న మనకి గూగుల్ ఏప్రిల్ 4వ తారీఖు నుంచి వాళ్ళ ఎంప్లాయీస్ని వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపేసి ఆఫీస్కి వచ్చి పని చేసుకోమని చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ట్విట్టర్ కూడా వాళ్ళ ఎంప్లాయీస్ని మార్చి 15వ తారీఖు నుంచి వచ్చేసేయండి మీరు అని చెప్పేసి ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ అయితే వాళ్ళ ఎంప్లాయీస్కి అయితే తెలియజేశారు. సో మార్చి 15వ తారీఖు నుంచి ట్విట్టర్ ఎంప్లాయీస్ ఆఫీస్కి వెళ్ళి పనిచేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే ఇంకా ఎంప్లాయీస్ని అయితే పిలుస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ మంత్ నుంచి మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉండదు. నెక్స్ట్ మనకి ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్ నేమ్స్ అండ్ నంబర్స్ ICANN వీళ్ళని ఉక్రెయిన్ వైస్ ప్రెసిడెంట్ రష్యాలో డిఎన్ఎస్ సర్వర్స్ని ఇంటర్నెట్ని బ్లాక్ చేయమని చెప్పేసి కోరాడు. సో దీనికి వీళ్ళు నిరాకరించారు. మేము న్యూట్రల్గా ఉంటాము, మేము ఎవరికి సపోర్ట్ చేయమని చెప్పేసి వీళ్ళు చెప్పారు. యుక్రెయిన్ అయితే చాలామందిని కోరుతూ ఉంది. మస్క్ని కూడా కోరింది. మస్క్ స్టార్లింక్ సేవల్ని తీసుకొని వచ్చాడు యుక్రెయిన్కి. అండ్ యాపిల్ వాళ్ళ సర్వీసెస్ని రష్యాలో బ్లాక్ చేసేసింది. ఇట్లా కొన్ని అయితే సపోర్ట్ చేస్తున్నాయి, కొన్ని అయితే న్యూట్రల్గా అయితే ఉంటూ ఉన్నాయి. యుద్ధం అయితే జరుగుతూనే ఉంది. యుద్ధం ఎప్పుడు ఆగిపోయిద్దో తెలియదు. చాలా ప్రాణ నష్టం అయితే జరుగుతూ ఉంది. చూడాలి, తొందరగా యుద్ధం ఆగిపోవాలని చెప్పేసి అయితే కోరుకుందాం. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ కమ్యూనిటీ ఫీచర్ పైన వర్క్ చేస్తూ ఉంది. జనరల్గా వాట్సాప్లో మనకి కెమెరా, చాట్, స్టేటస్, కాల్స్ ఇవన్నీ కనిపిస్తుంటాయి కదా. ఇప్పుడు కెమెరా ప్లేస్లో మీకు కమ్యూనిటీ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎవరైతే గ్రూప్ అడ్మిన్స్ ఉంటారో వాళ్ళు ఇంకా గ్రూప్ని బెటర్గా హ్యాండిల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో వాట్సాప్లో మీరు ఫీచర్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకు OnePlus నుంచి OnePlus 10 లైవ్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. ఇక్కడ చూడొచ్చు. ఫోన్ చూడడానికి అయితే ఇలా ఉంది. OnePlus 10 Pro ఆల్రెడీ వచ్చింది, 10 అయితే ఇంకా రాలేదు. అండ్ ఈ ఫోన్ 10 లేకపోతే OnePlusలో ఏ ఫోనో తెలియదు, కానీ కొన్ని పిక్చర్స్ అయితే ఫోన్ సంబంధించి బయటకు వచ్చి చూడాలి ఫ్యూచర్లో ఏ పేరుతో ఈ డిజైన్తో ఫోన్ వస్తుందో OnePlus నుంచి. ఇది ఫ్రెండ్స్ వరకు టెక్న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకున్న ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.